ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ వీడియోలో బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, తల్లి చూడగానే నువ్వు ఈ డబ్బుని తాకినట్లయితే నీకు తెలియకుండానే ఒక రహస్యం అయితే చెప్పబోతున్నాను బిడ్డ. నువ్వు ఇది నీకు ఒక హెచ్చరిక, జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారి మీద నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో ఈరోజు బాబాగారు చెప్తున్న మాటల్ని అన్నీ కూడాను పాటిస్తూ ఉన్నట్లయితే మనసులో ఉన్న సమస్యలు బాబాగారితో చెప్పుకుంటూ ఉంటే, అలాగే ఈరోజు బాబాగారు ఒక సమస్యను అయితే తీర్చడానికి మనందరి కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా బాబాగారి ధ్యానించి అక్కడున్న విష్ణుమూర్తిని తాకండి. బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. బాబాగారు మనకి ఈరోజు చెప్పబోతున్న కథ అనగా కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రాఘవయ్య అనే పచారి సరుకుల వ్యాపారి ఉండేవారు. అతనికి 2 కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసిన రాఘవయ్య ఎటువంటి పరిస్థితి వచ్చినా ఉమ్మడి కుటుంబాల్లోనే కొనసాగాలని కోడళ్లకు షరతు పెడతారు. అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే సోమయ్య, రాఘవయ్య చిన్ననాటి స్నేహితులు. ఇలా జరుగుతున్న కాలంలో ఒకరోజు సోమయ్య రాఘవయ్య ఇంటికి వస్తాడు. ఏమయ్యా రాఘవయ్య, ఎలా ఉన్నావు? ఎలా ఉంది నీ కొడుకులు, కొత్త సంసారు, కోడళ్ళు బాగా ఉన్నారా అందరూను? ఈ మధ్యనే పెళ్ళయింది కదా, ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉందిరా. వారు అలా కలిసి ఉంటే చాలు. పిల్లలందరికీ కూడాను బాధ్యతలు అప్పచెప్పి నేను ఇక ప్రశాంతంగా వెళ్ళిపోతాను. ఏమిటంటే అప్పుడే వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నావు? ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉందిరా. మన వాళ్ళను ఎత్తుకోవాలి, వాళ్ళ మునిమన్నవలతో మనము ఆడుకోవాలి, వాళ్ళ ముద్దులు మనం ముచ్చట్లు అన్నీ చూడాలి. కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు? అంతా పైవాడి దయ. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రం. ఇదిగో ఇదే మరి. ఇంతకాలం వదిన లేకపోయినా ఒక పక్క పిల్లల్ని, మరొక పక్క వ్యాపారం చూసుకుంటూ చాలా ఇబ్బందులే పడి ఉన్నావు. ఇంతవరకు నెట్టుకొచ్చావు. ఇక ఇప్పుడైనా ప్రశాంతంగా మనవళ్ళు మనవరాలతో ఆడుకోవాల్సిన సమయంలో ఎందుకురా నీకింత నిరుత్సాహం? ఏమీ లేదురా. కోడళ్ళు రేపు ఎలా ఉంటారో అన్న భయం అంతే. పెద్ద కోడలు లక్ష్మి బాగానే అర్థం చేసుకుంటుంది. కానీ చిన్న కోడలు సుజాత చిన్నప్పటి నుండి బాగా గారాబంగా పెరిగినట్టుంది. ఎప్పుడూ తన లోకంలో తానుంటుంది. పెద్ద కోడలితో సఖ్యతగా ఉండలేకపోతుంది. తన ఆవేశంతో ఈ కుటుంబం ఎక్కడ చెదిరిపోతుందో అని భయపడుతున్నానురా. చూడు రాఘవయ్య, నువ్వే చెప్పావు కదా తాను చిన్న పిల్ల అని. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయిలే. నువ్వు అవన్నీ మర్చిపోయి వైద్యులు ఇచ్చిన మందుల్ని చక్కగా వాడి వారసుల కోసం ఎదురుచూడు అంతే. అయినా అలాంటిది ఏమీ లేదులే. మీ పెద్దవాడు ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడు. అదేరా నా నమ్మకం కూడాను. చిన్నవాడు కొంత ఆవేశపడినా మా పెద్దవాడికి మాత్రం చిన్నవాడంటే చాలా ఇష్టం. వాడి మీదనే ఆశలన్నీ. సరేలే, ఇక నువ్వేమీ ఆలోచించక విశ్రాంతి తీసుకో. నువ్వేమీ ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండు. సరే, ఇక నేను వెళ్ళి వస్తానని చెప్పి సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి దుకాణం నుండి చిన్న కొడుకు వస్తాడు. రారా, ఏమిటి ఎంత పొద్దయింది? అన్నయ్య ఇంకా రాలేదేంటి? లేదు నా పట్నం నుండి ఏవో సరుకులు వస్తాయంట, అవి వచ్చాక వస్తాను అన్నాడు. అవునా, సరుకులు వస్తున్నాయా? అవి రాగానే పక్క ఊరు జమీందారు గారికి పంపాలిరా. రేపు ఉదయం నువ్వు వాటిని తీసుకుని వెళ్ళి ఇచ్చిరా. అలాగే నాన్న, అవన్నీ అన్నయ్య నేను చూసుకుంటున్నాం, కానీ నువ్వు ప్రశాంతంగా నిద్రపో అన్నట్టు. నువ్వు భోజనం చేసావా? నాన్న, చేశాను. నా కోడళ్ళు ఉన్నారు కదరా, వారు నాకు అన్ని సమయానికి సమకూరుస్తున్నారు. కాకపోతే నాకే కొంత ఒంట్లో నలతగా ఉంటుందిరా, అందుకే కొద్దిగా నడుమాల్చాను. అవునా, వైద్యుని పిలిపించమంటావా నాన్న? అదేమీ లేదురా, ఏదో చిన్న సమస్య. ఇది
ఎప్పుడు నాకు ఉండేదేలే కదా, నువ్వు వెళ్ళు. సరే నాన్న, రేపు ఉదయమే త్వరగా లేచి సరుకులు తీసుకొని జమీందారు గారి ఇంటికి వెళ్ళి ఇచ్చి వస్తాను. సరేరా, అయితే నిద్రలోకి జారుకుంటాను. రాఘవయ్య చిన్నోడు కూడా అన్నయ్య రాగానే నాన్న చెప్పిన సంగతి చెప్పమని వదిన లక్ష్మికి చెబుతాడు. ఇక ఆ మర్నాడు ఉదయం లేచి భార్య సుజాత దగ్గరికి వచ్చి పక్క ఊరికి బయలుదేరాడు. చిన్నోడు గదిలోంచి నిద్రిస్తున్న పెద్దోడి భార్యని లక్ష్మి నిద్రలేపుతుంది. ఏవండి, మరి ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు. ఈరోజు మీరే కదా దుకాణానికి వెళ్ళాలి. లేస్తున్నాను. ఒక నిమిషం. ఇంతలో తండ్రి గదిలో నుండి పిలుపు వినిపిస్తుంది. ఒరేయ్ పెద్దోడా ఓసారి ఇలా రారా అని మూలుగుతూ పిలుపు వినబడటంతో వెంటనే భార్యతో సహా తండ్రి దగ్గరికి వెళ్తాడు. పెద్దోడు అక్కడ మంచం మీద ఇబ్బందిగా పడి ఉన్న తండ్రి గారిని చూసి కంగారు పడి, ఏమైంది నాన్న, ఏం కావాలి? పెద్దోడా, నాకు చాలా నొప్పిగా ఉందిరా, నేను ఇక బతకను అన్న మాట వినబడింది. నాకు లేదు, బతుకుతానని నమ్మకం కూడా నాకు లేదు అని అంటాడు. అప్పుడు నేను పోయాక కూడా నువ్వు తమ్ముడిని కలిసి ఉండేలాగా, వాడితో చిన్నప్పటి నుండి చాలా దుడుకు స్వభావం, అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోతూ ఉండు. ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నా అని ఏమనుకోకు. తమ్ముడు ఏం జరిగినా సరే కలిసి ఉంటామని చెప్పు. నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. వాటిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మన కుటుంబం ఎప్పటికీ విడిపోదు అని పెద్దోడు అంటాడు. అప్పుడు అవును మావయ్య, మీరేమీ బాధపడకండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటికీ ఈ కుటుంబం విడిపోకుండా చూసుకుంటాను. మీరు ఇవేవి ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నీ మరిది, తోటికోడలు, చిన్నపిల్లలు వారు ఏ తప్పు చేసినా పెద్ద మనసు చేసుకొని సర్దుకుపో అమ్మా. అలాగే మావయ్య, ఒరేయ్ పెద్దోడా, ఒకసారి నా దగ్గరికి రారా, చివరిగా ఒక మాట చెప్పాలి నీకు అని ఏదో ఒక మాటను పెద్దోడిని దగ్గరికి పిలిచి చెవిలో చెప్పి ప్రాణాలు వదులుతారు. రాఘవయ్య ఇక ఆఖరి క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నోడి భార్య గమనిస్తుంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నది ఆమెకి తెలియదు. ఇంతలో పక్క ఊరికి వెళ్ళిన చిన్నోడు వస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇక కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. తండ్రికి దహన సంస్కారాలు చేస్తారు. ఆ తర్వాత ఒకరోజు మీ అన్నగారు మీతో ఏమైనా చెప్పారా అని చిన్నోడి భార్య అడుగుతుంది. దేని గురించి సుజాత నువ్వు అడుగుతున్నది? ఇదంతా ఏంటి అని అడుగుతాడు ఆ సుజాతని. నాకేమీ చెప్పలేదే. మీ నాన్నగారు చనిపోతూ మీ అన్నయ్యని పిలిచి ఏదో చెప్పారండి. అదేం చెప్పారో నాకు తెలియదు, కానీ ఏదో రహస్యం చెప్పినట్లు అనిపిస్తుంది. రహస్యమా? అన్నయ్య నాకేమీ చెప్పలేదే. అయినా అదేమీ ఉండదులే, మీరు మరీ అమాయకుడిలా ఉన్నారండి. చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో చెప్పారు. ఎక్కడైనా డబ్బు దాచి ఉంచారేమో. ఆ విషయం పెద్ద కొడుకుతో చెప్పుకున్నారేమో. అయినా ఆ సంగతి మీ అన్నయ్య నీతో చెప్పలేదు చూసారా? నాకేదో అనుమానంగా ఉందండి. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. నేనంటే అతనికి చాలా ఇష్టం. నువ్వే అనవసరంగా పొరబడుతున్నావు. అయ్యో, డబ్బు దగ్గర ఎవరు ఎలాంటి వారో చెప్పడం చాలా కష్టం అండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అయినా ఒకసారి అడిగి చూడండి, ఎందుకైనా మంచిది. సరేలే, నేను అడిగి తెలుసుకుంటాను. నువ్వు నా బుర్ర తినకు. తనకి ఇష్టం లేకపోయినా సరే భార్య పోరుని భరించలేక అన్నను అడగడానికి ఒప్పుకుంటారు చిన్నోడు. కానీ అన్నను ఆ మాట అడగలేక వదిన లక్ష్మి దగ్గరకు వెళ్తాడు. వదిన, నాన్న చనిపోతూ మీతో ఏదో చెప్పారంట కదా, ఏమిటది? ఏముంది మరిది గారు, మనందరం ఇలాగే కలిసి ఉండాలన్నదే ఆయన చివరి కోరిక. నాకు ఆ బాధ్యతను అప్పచెప్పారు. అది సరే వదిన, మరి అన్నయ్య చెవిలో ఏదో చెప్పారంట కదా? ఓ అదా, నాకు తెలియదయ్యా. అయినా అది అంత పెద్ద విషయం ఏమీ కాదనుకుంటా. అది ఒకవేళ అంత పెద్ద విషయమే అయితే మీ అన్నయ్య చెప్పేవారు కదా, అందుకే నేను అడగలేదు. అవును, నిజమే కదా వదిన, అది నిజంగా పెద్ద విషయం అయితే అన్నయ్యే చెప్తాడు కదా. సరే వదిన, నేను వస్తాను. వదిన చెప్పిన మాటల ప్రకారం అది అంత పెద్ద విషయం కాదని తెలుసుకున్న చిన్నోడైతే చిన్న కోడలు సుజాతకు మాత్రం ఉమ్మడి కాపురం ఏమాత్రం ఇష్టం ఉండదు. మామగారు బ్రతికున్నంతకాలం ఆమె
అన్నదమ్ములను చేల్చలేకపోయింది. ఇప్పుడు మామగారు పోవడమే కాకుండా అన్నదమ్ముల్ని కూడా తేల్చాలని అనుకుంటుంది. ఒక ఆధారంగా కూడా దొరికింది. ఏమండి ఏం చేశారు? నేను అడిగింది మీరు, నేను మీ అన్నయ్యని అడగవంటే వదిన గారిని అడిగారు. అసలు వదిన నాకు అమ్మ లాంటిది. నువ్వు అలా అనకు సుజాత. తను నాకు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పదు. అబ్బో సరే సరేలేండి, ఆవిడ మీకు అబద్ధం చెప్పలేదు అనుకుందాం. కానీ మీ నాన్నగారు మీ అన్నయ్య గారితో అసలు ఏం చెప్పలేదు అని అనలేదు కదా మీ వదిన. నాకు తెలియదు అని మాత్రమే కదా చెప్పింది. మరి ఆ సంగతి ఏమిటో మీ అన్నయ్యని మీరే ఎందుకు అడగకూడదు? చూద్దాంలే సుజాత. అసలు ఏం చేశారు? అసలు నీకు విషబీజం చిన్నోడు మనసులో నాటుకుపోయేలా చేస్తుంది. దాంతో రోజు రోజుకి అన్న మీద అనుమానం పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఒకరోజు ఉండబట్టలేక పెద్దోడిని చిన్నోడిని ఇలా అడుగుతాడు. అన్నయ్య, నిన్ను ఒక మాట అడుగుతాను, మరోలా అనుకోకుండా చెబుతావా? ఏమిట్రా? నన్ను అడగటానికి ఏమిటా సందేశం? నిస్సందేహంగా అడుగు. నువ్వేం అడగాలనుకుంటున్నావో. అన్నయ్య, మరి అది నాన్న చనిపోయే ముందు నీకేదో చెప్పారంట కదా. ఓ అదా, ఏముందిరా, తాను పోయాక కూడా మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అన్నాడు. అది కాదన్నయ్య, మీకు నాన్నగారు చెవిలో ఏదో చెప్పారంట కదా, అది ఆ రహస్యం ఏంటి అని అడుగుతున్నాను. తమ్ముడు ఆ మాట అడగడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన పెద్దోడు తమ్ముడికి తనపై అనుమానం కలిగింది అని గ్రహించి, చూడు తమ్ముడు, ఇంకెప్పుడు నువ్వు ఈ ప్రశ్న నన్ను అడగకు. ఎందుకు అంటే నువ్వు చిన్నవాడివి. నాన్న చెప్పింది నీకు తెలియాల్సిన అవసరం లేదు. అదే నేను చూసుకుంటానులే. అదేంటన్నయ్య అలా అంటున్నావు? నా దగ్గర దాయవలసిన రహస్యమా అది? ఇక ఈ విషయం ఎంతటితో ఆపేయమని చెప్పాను కదా అని కోపంగా తమ్ముడిని మందలిస్తాడు. పెద్దోడు ఇక చిన్నోడికి అనుమానం మరింత పెరుగుతూ ఉంటుంది. అతని అసంతృప్తిని తన భార్య సుజాత అగ్నిలా అర్థం చేసుకుంటుందేమో అనుకున్నాడు, కానీ తన భార్య అర్థం చేసుకోదు. ఇది ఇలా జరుగుతున్న కొద్దీ కాలంలో ఒకరోజు ఉమ్మడి కుటుంబంలో నుండి విడిపోదాం అనుకుంటారు. చిన్నోడు, అన్నయ్య, నేను వేరే కాపురం పెడదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? చిన్నోడా తను అన్నపై కలిగిన అనుమానాన్ని బయట పెట్టేస్తాడు. దాంతో పెద్దోడికి నోటి మాట రాదు. ఇంతలో భార్య సుజాత కల్పించుకుని, మరేం లేదు బావగారు, మీరు మీ నాన్నగారు చెప్పిన నిధి రహస్యాన్ని ఏదో మా నుండి దాచి ఆ సంపదంతా మాకు దక్కకుండా చేస్తున్నారేమో అని నా అనుమానం. మరోలా అనుకోకండి, అదేంటో చెప్పేస్తే బాగుంటుంది. ఏంటి సుజాత, ఏమంటున్నావు నువ్వు? ఇదేమిటి? నిజంగా అటువంటిదే ఉంటే చెప్పకుండా ఉంటారా చెప్పు? ఇది మన కుటుంబం కదా. అదే అక్క, అదే మా బాధ కూడాను. ఒక పక్క మన కుటుంబం అంటూనే మరో పక్క దాన్ని దాచేస్తూ ఉంటున్నారు మీరిద్దరూ కూడాను. అదేంటి అలా అంటున్నావు? ఆ మాటలతో తనపై తన తమ్ముడికి ఉన్న నమ్మకం పోయింది అనుకుంటాడు. పెద్దోడు వెంటనే తాను నిజం చెప్పినా నమ్మరు అని భావించి, సరే అదా మీ అనుమానం, నాకు ఒకరోజు సమయం ఇవ్వండి. అసలు ఏం జరిగిందో, నాన్నగారు ఏం చెప్పారో మీకు మొత్తం చెబుతాను. అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. సరే బావగారు, ఇంతకాలం ఆగాము కదా, ఒక్కరోజు ఆగలేమా ఏంటి? అలాగే కానివ్వండి. ఇక పద లోపలికి. తనపై కలిగిన అనుమానాన్ని ఎలా తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ పెద్దోడు తన భార్య లక్ష్మి దగ్గరకు వస్తాడు. ఏంటండి మీ నాన్నగారు ఏం చెప్పారు? నాకైనా చెప్పచ్చు కదా, ఎందుకు వాళ్ళ ముందు మీరు దోషులా నిలబడుతున్నారు? చెప్తాను లక్ష్మి, తప్పకుండా చెబుతాను అని నాన్నగారు చివరి క్షణంలో చెప్పారు. అది వివరంగా తన భార్య లక్ష్మితో చెప్తాడు. పెద్దోడు అదంతా కూడాను విన్న లక్ష్మి, అవునా, మరి మీరు ఈ నిజం మీ తమ్ముడికి ఎందుకు చెప్పడం లేదు? నిజమే లక్ష్మి, చెప్పచ్చు.
కానీ వాళ్లకు నా మీద నమ్మకం పోయింది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకే ఇప్పుడు నేను ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. అప్పుడు లక్ష్మి ఎలాంటి పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నారు అని అంటుంది. ఇచ్చిన మాట ప్రకారం ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా మీ బాధ్యతని ఒక ఉపాయం తన భర్తకు అందజేస్తుంది. తన భర్తకు చెప్పి తన నగలన్నీ ఇచ్చి తన మామగారి చిన్ననాటి స్నేహితుడు వడ్డీ వ్యాపారి అయిన సోమయ్య దగ్గరకు పంపుతుంది. లక్ష్మి, ఏంటి పెద్దోడా ఎలా వచ్చావో? అంతా కొలాసైన మీ నాన్నగారు ఉన్నప్పుడు రోజు నేను మీ ఇంటికి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు అక్కడికి రావడానికి కారణమే లేకుండా పోయింది. అయ్యో అలా అనకండి బాబాయ్. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. సరేలే, ఇంతకీ ఏమిటి ఎలా వచ్చావు? ఇవి లక్ష్మి నగలు బాబాయ్. ఇవి తీసుకొని నాకు ఇవ్వగలిగినంత సొమ్ము ఇవ్వండి. ఏమిటి డబ్బు ఎంత అవసరం? ఎందుకు కావాల్సి వచ్చింది? అది మరి ఏమిటంటే అని చెప్పలేకపోతారు. పెద్దోడు ఆ మాటలు విని సోమయ్య ఇలా అంటాడు. ఏంటి, నాకు కూడా చెప్పలేనంత రహస్యాలు ఉన్నాయా మీకు? ఏమైందో చెప్పు. ఏమీ లేదు బాబాయ్. మా తమ్ముడికి మా నాన్నగారు నాకు ఏదో నిధి రహస్యం చెప్పి చనిపోయాడని అనుమానం పుట్టింది. ఆ కారణంతోనే నాతో వాడు వేరుపడడానికి సిద్ధపడుతున్నాడు. వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి నాన్న కోరిక ప్రకారం కలిసి ఉంటే ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. ఏమంటావు? చిన్నోడు అంత పెద్దోడు అయిపోయాడా? అయినా మీ నాన్నతో ఎప్పుడు ఉండేవాడిని నేను. నాకు తెలియని రహస్యాలు ఏమున్నాయిరా? మీ నాన్న దగ్గర నిజంగా వాళ్ళంతా అనుకుంటున్నారేమో కానీ బాబాయ్, నాన్నగారు నాకు ఏ రహస్యమూ చెప్పలేదు బాబాయ్. మరి ఏం చెప్పాడురా ఆయన? చెప్పింది మీ గురించి బాబాయ్. ఆయన వ్యాపారం కోసం మీ దగ్గర తీసుకున్న అప్పు గురించి. ఏమిటి, వాడు అది చెప్పేశాడా నీకు? అయినా స్నేహితుడి దగ్గర ఏముంటుంది చెప్పు. ఏదో వ్యాపారం చేసుకోమని ఇచ్చాను. వాడు ఉన్నప్పటి నుంచి ఎప్పుడుంటే అప్పుడు ఇస్తాడులే అని ఇచ్చాను, వదిలేశాను. అది నీకు చెప్పిపోయాడా? వాడైనా నిన్ను అడగలేదు కదా. మీరు అడగరు అని నాకు తెలుసు బాబాయ్. కానీ మా నాన్నగారి ఆత్మ శాంతించాలి అంటే నేను ఇది ఇచ్చి తీరాలి. ఎప్పటికైనా తీర్చేస్తాను. ఇద్దులే కానీ మరి ఈ విషయం మీ తమ్ముడికి ఎందుకు చెప్పలేదు? మీకు తెలియనిది ఏముంది బాబాయ్. నాన్నగారు ఒక చిన్న వ్యాపారి అయినా ఎన్నో కష్టాలు పడి నన్ను తమ్ముడిని పెంచారు. కానీ ఏనాడు తమ్ముడికి ఆ కష్టం తెలియకుండా చూసుకున్నారు. ఇక ఆఖరి రోజున కూడా ఈ భారం అంతా వాడి దగ్గర పెట్టద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు బాబాయ్. ఆ తమ్ముడికి ఈ అప్పు సంగతి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వాడు అడిగినా చెప్పలేదు. బాగుందిరా. తమ్ముడిపై నీకున్న ప్రేమ. వాడు నిన్ను అనుమానిస్తున్నాడా? నువ్వు వాడి కోసం నీ భార్య నగలను తాకట్టు పెట్టడానికి వచ్చావా? చూడు, సరే, నీకు ఎంత కావాలో చెప్పు. అంత తీసుకొని వెళ్ళి మూట కట్టి ఇస్తాను. అర్ధరాత్రి వేళ వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉన్న చెట్టు మొదట్లో పెద్ద గుంత తవ్వి అందులో మూటను పెట్టి ఉంచుతాడు. పెద్దోడు మరుసటి రోజు ఉదయం తన తమ్ముడితో ఇలా అంటాడు. ఒరే తమ్ముడు, క్షమిస్తే నీకొక విషయం చెప్పాలిరా. నాన్న పోయే ముందు మన పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మన ఇద్దరిని తీసుకోమన్నారా. నేను దురాశకు పోయి ఆ విషయం నీతో చెప్పలేదు. నాన్న రాత్రి కలలో కనిపించి నానా మాటలు అన్నారు. నేను చెప్పిన తప్పుకి శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసుకోవాలని మనం అనుకున్నారు. అలాగే కలిసి ఉండకపోతే మాత్రం నా ఆత్మ శాంతించదని చెప్పారు. చాలా తమాషాగా ఉందే. నాన్న నాకు కూడా రాత్రి కల్లో కనిపించి, మీ అన్న దురాశపరుడు కాదు, అపార్థం చేసుకున్నావు. నీ మనసులో ఉన్నది దురాభిప్రాయాన్ని పోగొట్టడానికి, ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడురా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు తెలుసుకొని వాడికి క్షమాపణ చెప్పు అన్నాడు. తమ్ముడు మాటలు విన్న పెద్దోడు
తన రహస్యం తెలిసిపోయినందుకు నివ్వెర్రబోతాడు అన్న ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వు ఆపుకోలేక, ఎందుకంత ఆశ్చర్యం అన్నయ్య? నిన్న సాయంకాలం సోమయ్య గారు నాకు అంతా చెప్పారు. నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు మనం విడిపోము. తమ్ముడు మాటలకు పెద్దోడు ఎంతో సంతోషించి మనసులోని సోమయ్యకు కృతజ్ఞతలను చెప్పుకుంటాడు. ఇంతలో అసలు సంగతి తెలుసుకున్న సుజాత కూడా బావగారి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి బావగారు, అసలు సంగతి తెలియకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అసలు ఈ గొడవలన్నీ ఎంతటి కారణం నేనే. నన్ను క్షమించండి అక్క, నువ్వు కూడా నన్ను క్షమించాలి. సరేలే ఊరుకో సుజాత, నువ్వు పరాదానివేమీ కాదు కదా. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నువ్వు నా కూతురు లాంటి దానివి. మేమిద్దరిని ఎప్పటికీ వదులుకోము అని వారిద్దరూ కలిసిపోయారు. ఆ రోజు నుండి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి కష్టపడి వ్యాపారం చేసి అతి త్వరలోనే నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం సోమయ్య అప్పు తీర్చేస్తారు. ఇక లక్ష్మీ సుజాత కూడా ఆ రోజు నుండి సొంత అక్క చెల్లెలలాగే ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి అనుమానాలు అపార్థాలు లేకుండా ఉంటారు. ఈ చిన్న కథ విన్న తర్వాత ఈరోజు బాబా గారు మన కోసం ఎందుకు ఈ సందేశాన్ని పంపించారు ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబూరి అని మనస్ఫూర్తిగా బాబా గారిని వేడుకుంటూ కామెంట్ చేయండి. బాబా గారు ఈరోజు ఈ కథ అందించారు అంటే నిజంగా మన జీవితంలో మనం చేస్తున్న తప్పేంటో మనం అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకోవటానికి ఈ సందేశం పంపించారని అర్థం చేసుకోండి. మరి ఈ కథ నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.